ఆదుకోకండి, స్టీల్ ప్లాంట్ అన్యాయం చేయకండి అంటున్నాం. ఆదుకోకండి, ఏం ఆదుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ తనంతట తాను నడవగలుగుతుంది. మీ విధానాల ద్వారా దానికి అన్యాయం చేయకండి అంటున్నాం. ఇక గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు సార్. మేము పోరాడతామన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం కూడా జారీ చేశారు. మీరు పోరాడండి, మీ వెనకాల మేము ఉంటాము, మాకు నెంబర్ లేదు కాబట్టి మేము పోరాడలేకపోతూ ఉన్నాం, మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేయగలుగుతారు జనసేన? పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ఇంట్రెస్టింగ్ అంటే పవన్ కళ్యాణ్ పోరాటంలో భాగమయ్యారు. చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, దీన్ని ప్రైవేటీకరించకూడదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంట, మీరు యూట్యూబ్లో కొట్టండి, బయటలు వస్తాయి. మీరు చంద్రబాబు నాయుడు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చేసింది ఏమీ లేదు, ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మరి చేయాలి కదా, చేద్దారో ఆశిద్దాం. ఇప్పుడు ఇవాళ వచ్చాడు కనుక మన ఆయన మీద విమర్శ చేయడం లేదు చంద్రబాబు నాయుడు పైన. కానీ సమస్య ఏంటంటే వీళ్ళు విమర్శించుకుంటున్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు నరేంద్ర మోడీ చేతిలో ఉంది, అడగాల్సింది ఆయనను అని అడుగుతున్నారు. కానీ ఇవ్వాల్సిన అతను అడగకుండా వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ రాజకీయం అది. అంటే ఇక్కడ వీళ్ళు ఒకరి మీద ఒకరు పొలిటికల్ స్కోర్స్ తప్ప అడగాల్సిన వ్యక్తులు అడగరు. మీరు రాష్ట్ర ప్రభుత్వం పోరాడతలేదు, అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారు. నిజమే. ఇప్పుడు అందుకే సాక్షి వాళ్ళు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు పోరాడతలేదు అని. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు పోరాటం కాదు, జగన్మోహన్ రెడ్డి పోరాటం కాదు కదా, అది మోడీ ఆరాటం కదా. ప్రైవేటీకరిస్తారు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఏం ప్రైవేటీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండా, కేశవ్ చెప్పిండా, చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ మినిస్టర్. ప్రైవేటీకరిస్తామని చెప్తున్నది ఎవరు? మోడీ ఆర్థిక మంత్రి చెప్తున్నారు కదా. మరి అడగాల్సింది ఎక్కడ? ఇప్పుడు నిజంగానే కేశవ్ అన్నాడు అనుకోండి అసెంబ్లీలో, డెఫినెట్గా మనం చంద్రబాబు నాయుడు తప్పు పడదాం. లేదు అంతకుముందు బుగ్గన అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి తప్పు పడదాం. కానీ వీళ్ళు కాదు కదా అంటున్నది నిర్మలా సీతారామన్ కదా. మరి ఎక్కడ పవర్ ఉందో అర్థమవుతుంది కదా. అందువల్ల తక్షణం 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన వాళ్ళు ఎలాగూ రాజీనామాలు చేయరు. నేను ఛాలెంజ్ చేస్తా, పదవులు వదిలేకునే ప్రసక్తే లేదు రాజకీయ నాయకులు. కానీ మీరు ప్రజలుగా మనం డిమాండ్ చేద్దాం. వాళ్ళ పదవులు పోవడం మనకు ఇష్టమేం లేదు, వాళ్ళు కాకపోతే మళ్ళీ ఇంకోరు ఎలక్ట్ అవుతారు. కానీ ఆ ప్రెషర్ పెట్టమని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రెషర్ పెట్టాలి. సో ఆ ప్రెషర్ ఎందుకు ఎక్కడ పోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం పెట్టాలి కదా. తెలంగాణ సమాజం చూసింది కదా తెలంగాణ ఎట్లొచ్చింది, తెలంగాణ సమాజం ఎట్లొచ్చింది, రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే వచ్చింది, రాజకీయ పార్టీలన్నీ రోడ్డెక్కి వచ్చింది, సకల జనులు సమ్మె చేస్తూ వచ్చింది. తెలంగాణ రాజకీయ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తూ వచ్చింది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ పౌరుషం ఎక్కడ పోయింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కూడా ఈ పౌరుషం ఉండాలి కదా. అల్లూరు సీతారామరాజు పోరాడిన గడ్డ, అది మామూలు గడ్డ కాదు కదా, అలాంటి ఒక పోరాటాల గడ్డ కదా. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన గడ్డ కదా, చీరాల పేరాల ఉద్యమం జరిగిన గడ్డ కదా, తెన్నేటి విశ్వనాథన్ గౌతు లచ్చన్న లాంటి మానీయులు పుట్టిన గడ్డ కదా, ఘంటసాల సుశీల్ లాంటి గాన కోకిలు పాడిన గడ్డ కదా, మా శ్రీశ్రీ గురజాడ లాంటి మహనీయులు, గిడుగు లాంటి మహాపురుషులు పుట్టిన గడ్డ కదా. అలాంటి ఉత్తరాంధ్ర గడ్డపైన ఉన్న ప్లాంట్ కదా ఇది, మామూలు కాదు కదా. మరి ఎందుకు మన చరిత్ర మన సంస్కృతి మనం ఇన్స్పైర్ చేయాలి కదా. రైట్ సార్. 22 మంది ఎంపీలు ఉన్నారు, కానీ మోదీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మా అవసరం కేంద్రంలో లేదు కాబట్టి మేము అడగలేకపోతూ ఉన్నాము అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చెప్పుకొచ్చారు సార్, సమర్థించుకుంటూ వచ్చారు. అండ్ వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24